హాయ్ అండి, వెల్కమ్ టు యాక్టింగ్ గురు ఛానల్. లెట్ us స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. లాస్ట్ ఎపిసోడ్లో రంగస్థల నటన అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయ్యారు, సక్సెస్ అయ్యారు అని మాట్లాడుకున్నాం కదా. అలాగే మామూలు నటులు కూడా కామన్ సెన్స్ ఉండి బాగా ప్రాక్టీస్ చేసి సాధన చేసిన వాళ్ళు కూడా డెఫినెట్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అయితే ఈ ఎపిసోడ్లో మనం డీటెయిల్డ్గా ద డిఫరెన్స్ బిట్వీన్ థియేటర్ యాక్టింగ్ అండ్ కెమెరా యాక్టింగ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే ముందు థియేటర్ గురించి మనం మాట్లాడుకుందాం. రంగస్థలంలో నటించడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ లిమిటేషన్స్లోనే నటుడు నటించినప్పుడు ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టేజ్ మీద మనం నటించేటప్పుడు మనకి స్టేజ్ వాల్యూమ్ మెయింటైన్ చేయాలి. అంటే మైక్స్కి మన వాయిస్ రీచ్ అయ్యే విధంగా మాట్లాడాలి. అందువల్ల దాన్ని స్టేజ్ వాల్యూమ్ అంటారు. సో ఆ స్టేజ్ వాల్యూమ్ మెయింటైన్ చేస్తే మైక్స్కి మన వాయిస్ రీచ్ అయితే ఆ మైక్స్ మిగతా వాళ్ళందరికీ రీచ్ చేస్తాయి. మినిమం అది కూడా చేయకుండా మనం చేసినట్లయితే యాక్టింగ్ అందులో ఫెయిల్ అవుతూ ఉంటాం. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఒక ఆడిటోరియంలో స్టేజ్ పైన మనం ప్రొసీనియం థియేటర్లో స్టేజ్ పైన మనం యాక్టింగ్ చేస్తున్నాం అనుకోండి. యాక్టింగ్ చేసినప్పుడు ముందు వరుసలో కూర్చున్న వాళ్ళకి ముందు 4-5 వరుసలో కూర్చున్న వాళ్ళకి మనం చేసే యాక్టింగ్, మన అభినయం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, బాడీ మూమెంట్ కానీ, హ్యాండ్ గెస్చర్స్ కానీ క్లియర్గా అర్థం అవుతాయి. వేరేస్ వెనక వరుసలో కూర్చున్న వాళ్ళకి నువ్వు చేసే ఎక్స్ప్రెషన్స్, నువ్వు ఇచ్చే మైన్యూట్ డీటెయిల్స్ వాళ్ళకి ఎలాగ అర్థమవుతాయి? వాళ్ళు చూడగలుగుతారా, చేయగలుగుతారా? సో నువ్వు ఇచ్చే చిన్న చిన్న మోతాదులో ఇచ్చే ఎక్స్ప్రెషన్ వెనకనున్న వాళ్ళకి తెలియదు. కాబట్టి జనరల్గా నువ్వు ఆడియన్స్లో కూర్చున్న వాళ్ళందరికీ నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషను, నీ డైలాగు అర్థం కావాలి అంటే నీ మాట్లాడే భాష కూడా చాలా స్పష్టంగా మాట్లాడాలి. అలాగే నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా డీటెయిల్డ్గా ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, యాక్టింగ్ చేస్తాం స్టేజ్ మీద. యాక్టింగ్ చేసేటప్పుడు నీ ప్రతి ఎక్స్ప్రెషను, నీ బాడీ గెస్చర్స్, హ్యాండ్ గెస్చర్స్, బాడీ మూమెంటు, నీ నడక సహజం కన్నా, అంటే జనరల్ లైఫ్లో చేసే యాక్టింగ్ కన్నా కొంచెం ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఓవర్ యాక్షన్ అంటారు కదా, స్టేజ్ పైన కంపల్సరిగా ఎక్కువ మోతాదులోనే నీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. అప్పుడే ముందు వరుసలో కూర్చున్న ఆడియన్ దగ్గర నుంచి వెనక వరుసలో కూర్చున్న ఆడియన్ వరకు క్లియర్గా నువ్వు చేసే అభినయం అర్థం అవుతుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, క్యారెక్టర్లో అంటే ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి ఆ రసాస్వాదన పొందగలుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మెయింటైన్ చేయకుండా రియల్ లైఫ్లో మనం ఇంత ఓవర్ యాక్టింగ్ చెయ్యం కదా, అందువల్ల స్టేజ్ మీద ఓవర్ యాక్టింగ్ చేస్తే ఓవర్గా ఉంటుంది అని చాలామంది క్వశ్చన్ చేస్తారు యూత్. ఎందుకు మనం అలా చేస్తాము అని అంటే, కంపల్సరిగా ఆడియన్స్ అందరికీ మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, మన అభినయం కానీ అర్థం కావాలి. అందువల్ల మనం మాట్లాడే భాష కూడా చాలా స్పష్టంగా స్పీక్ అవుట్ అంటారు. కొన్ని రోల్ అయిపోకుండా, బ్లర్ అయిపోకుండా, వ్యానిష్ అయిపోకుండా, మింగేయకుండా ప్రతి అక్షరం పలికే విధంగా ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇవి థియేటర్ పరిమితులు అన్నమాట. అయితే ఇంత బాగా ప్రాక్టీస్ చేయటం, క్లియర్గా మాట్లాడడం, అన్నీ కూడా ఎక్కువ మోతాదులో అభినయించడం అలవాటు అయిపోయిన స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళకి సినిమా అవకాశాలు వచ్చినప్పుడు చాలా కష్టపడిపోతూ ఉంటారు. కెమెరా కోసం సహజంగానో లేదంటే కొంచెం ఎక్కువగానే ఇస్తే ఓకే, కానీ అదే స్టేజ్ మీద ఇచ్చినట్టు ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ చెప్తే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. కెమెరాలో అయ్యి బాబోయ్ ఇతను మన కష్టం అనుకుంటారు. చాలామంది థియేటర్ ఆర్టిస్టులు సినిమాల్లో కొంతమంది చాలా వరకు రాణించపోకుండా ఉండడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే వాళ్ళకి స్టేజ్ మీద అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోవడం వల్ల అదే ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు కెమెరా కోసం కూడా ఇస్తారు. రీసెంట్గా నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్గా చేశాను. అయితే ఆ డైరెక్టర్ గారు, సార్ మాకు చాలా న్యాచురల్గా కావాలండి, కొంచెం థియేటర్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుందండి మీకు అనేవారు. అంటే నేను నాటకం అనుభవం ఉన్నవాడిని కదా. సో ఆ రియాక్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా ఎక్కువ మోతాదులో వస్తుంటే, సార్ కొంచెం తగ్గించండి సార్, కొంచెం ఇంకా న్యాచురల్గా ఉండేటట్టు ప్లాన్ చేయండి సార్. మొదట 2-3 టేకుల వరకు నాకు అదే కొంచెం ఇబ్బంది అయింది. ఆ తర్వాత మైండ్ సెట్ అయిపోయింది, ఓహో ఇది మూవీ కాబట్టి ఓవర్గా చేయకూడదు. అప్పటి నుంచి చాలా బాగా చేయగలిగాను. అంటే ఒక ఆర్టిస్ట్గా మీడియంను మనం అర్థం చేసుకోవాలి. సో
థియేటర్ యాక్టింగ్లో ఈ లిమిటేషన్స్ ఉన్నాయి, ఈ పాయింట్ని ఆధారంగా చేసుకొని మనం యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. వేరేజ్ ఇక మనం ఫిల్మ్ యాక్టింగ్కి వద్దాం. కెమెరా కోసం మీరు యాక్ట్ చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. డైరెక్టర్స్ ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ మ్యాక్సిమం న్యాచురాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి రియల్ లైఫ్లో మనం ఎలా రియాక్ట్ అవుతాం, రియల్ లైఫ్లో మన ఎమోషన్ ఏ విధంగా చూపిస్తాం అన్న కాన్సెప్ట్లోనే ఇది కూడా మళ్ళీ వైడ్కి ఒకలాగా, మిడ్కి ఒకలాగా, క్లోజప్కి ఒకలాగా మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వస్తుంది. వైడ్లో మనకి బాడీ గెస్చర్స్ కానీ, హ్యాండ్ గెస్చర్స్ కానీ, బాడీ మూమెంట్ కానీ ఓవర్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే డైలాగ్ మిడ్లో చేసినప్పుడు మన మూమెంట్ కొంచెం లిమిటేషన్స్ అయిపోతాయి. అదే క్లోజప్కి వచ్చినప్పుడు ఇంకా తక్కువ లిమిటేషన్కి అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రీమ్ క్లోజప్ అయితే ఓన్లీ చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్సే ఇవ్వాలి. ఎక్స్ట్రీమ్ క్లోజప్లో మనం ఎమోషన్ గట్టిగా ఇస్తే ఆడియన్స్ చూడలేరు. ఎందుకంటే తెర మీద కంప్లీట్గా నీ కళ్ళు, ముఖం, నోరే ఉంటాయి. అయ్యి బాబోయ్ ఎంత ఎబ్బెట్టుగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మనం మీడియంని అర్థం చేసుకోవాలి. మనం ఏ సినిమా కోసం చేస్తున్నాము అని అంటే మ్యాక్సిమం సహజంగా ఇవ్వడానికి ట్రై చేయాలి. అంటే రియల్ లైఫ్లో ఏదైతే మనం ఇస్తున్నామో దానికన్నా కొంచెం మోతాదు పెంచాలి. ఎందుకంటే రియల్గా మనం ఏదైతే యాక్టింగ్ చేస్తున్నామో అదే యాక్టింగ్ మనం కెమెరా కోసం చేసినప్పుడు అంత బాగా ఉండదు. డెఫినెట్గా రియల్ లైఫ్లో కన్నా కొంచెం ఓవర్ చేసి చూపిస్తేనే మనం ఆడియన్స్ని ఆకట్టుకోగలుగుతాం. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే మూవీ కోసం అయినా సరే, తర్వాత థియేటర్ కోసం అయినా సరే, ఆ మీడియంని, ద డిఫరెన్స్ బిట్వీన్ థియేటర్ యాక్టింగ్ అండ్ కెమెరా యాక్టింగ్ అన్నది అర్థం చేసుకున్న రోజున ఎవరు దేంట్లోనైనా బాగా చేయగలుగుతారు. సినిమా ఆర్టిస్ట్ ఉన్నాడు, అతనికి థియేటర్ మీద చేయాలనుకున్నప్పుడు ఈ లిమిటేషన్స్ని అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అతను స్టేజ్ మీద కూడా బాగా యాక్ట్ చేయగలుగుతారు. అదేవిధంగా థియేటర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అంటే నాటక రంగంలో చేసినటువంటి యాక్టర్ ఎవడైతే ఉన్నాడో ఈ కెమెరా లిమిటేషన్స్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆ మీడియంని అర్థం చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మోడిఫై చేసుకొని సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈరోజు ఎపిసోడ్లో మనం ద డిఫరెన్స్ బిట్వీన్ థియేటర్ యాక్టింగ్ అండ్ కెమెరా యాక్టింగ్ అనే అంశాల గురించి నేను వివరించాను. మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. మరో ఎపిసోడ్లో మరొక కొత్త పాయింట్తో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. మీ యాక్టింగ్ గురు రాజా రాంబాబు.